సార్ సీనియర్ యాక్టర్ విజయ్ రంగరాజు గారు చనిపోయారని చెప్పి ఫిలిం ఇండస్ట్రీలో వింటున్నాం. అంటే ఏమైంది ఆయనకి సడన్‌గా? విజయ్ రంగరాజు గారు సీనియర్ యాక్టర్ దాదాపు 150 సినిమాల వరకు చేశాడు. ప్రతినాయకుడు క్యారెక్టర్లు ఎక్కువ చేశాడమ్మా మనకి. ఓకే. మనకి బాగా గుర్తుండిపోయే సినిమాలంటే హ్మ్. మలయాళంలో చేశాడు, కన్నడలో చేశాడు. బట్ తెలుగులో 94లో వచ్చినటువంటి భైరవ ద్వీపం సినిమా. ఓకే. భైరవ ద్వీపంలో ఆ మాంత్రికుడు క్యారెక్టర్ చేశాడు కదా. హ్మ్. సో ఆయనకి పేరు కూడా అప్పుడు విజయ రంగరాజు నామకరణం ఆ సినిమాతోనే చేశారు. ఓకే. ఆయన పేరు వచ్చేసి ఉదయ్ రాజ్ కుమార్ అని చెప్పేసి ఆయన అసలు పేరు. ఆహా. స్వతహాగా ఆయన బాడీ బిల్డింగ్ చేసే వ్యక్తి, అది కాకుండా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు అతను. ఓకే. స్పోర్ట్స్లో కూడా అతనికి ప్రవేశం ఉంది. దాని తర్వాత సినిమా రంగంలో మలయాళంలో వచ్చినటువంటి సినిమాకి ఒక సినిమా మలయాళంలో చేశారు మోహన్ లాల్ గారు. ఆయనతో చేసిన సినిమాకి బాగా విపరీతమైన పేరు వచ్చింది. ఓకే. ఆ సినిమా నుంచి ఆయన సినిమా కెరీర్ మొదలైంది. దాదాపు 150 సినిమాలు చేశాడు. రీసెంట్గా ఈ తరానికి బాగా గుర్తుండిపోయే సినిమా ఏంటంటే యజ్ఞం సినిమా ఒకటి ఉంది. యజ్ఞం సినిమాలో మంచి వేషం చేశారు ఆయన. అది కాకుండా దాదాపు అల్లరి నరేష్ సినిమాలు కానీ లేకపోతే సీరియల్స్ కూడా చాలా సీరియల్స్ చేశాడు. ప్రతి ఇంట్లోనూ ఆయన ఫోటో చూస్తే గుర్తుపట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. విజయ రామరాజు గారు చెన్నైలో స్థిరపడ్డారు. చెన్నైలో ఆయన ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అనారోగ్య కారణంతో చనిపోయారని మాకు వార్త అందింది. ఓకే. అతని ఫైనాన్షియల్ స్టేటస్ కూడా రాను రాను క్షీణించిందని, ఫైనాన్షియల్గా కూడా అంతగా సెటిల్ అవ్వలేదని చెప్పి చాలామంది మనకి చెప్పడం జరిగింది. అయితే ఒక పని చేద్దాం, మనం ఆయనకి విజయ రామరాజు గారితో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, చాలామంది ఆర్టిస్టులు. ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం. ఆయన అసలు ఏం చేశారు, ఏంటి, ఎక్కడ, ఎలా జరిగిపోయింది అనేది మనం తెలుసుకుందాం. మనం దిల్ రమేష్ అని చెప్పేసి దాదాపు 300 సినిమాలు పైన చేశారు. ఓకే. రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఏంటి సార్ మన ఆర్టిస్టు విజయ్ రామరాజు గారు చనిపోయారు అని చెప్పేసి వార్త, ఎక్కడ ఏంటి పరిస్థితి, న్యూస్ మీకు తెలిసిందా? నాకు కోర్సు మీ ద్వారానే చాలామందికి తెలిసింది. అవునండి. అవునండి. అవును. ఎక్కడ ఎలా చనిపోయారు అనేది క్లారిటీ లేదు, మీరేమైనా చెప్పగలరా? అంటే వారు మొత్తం ఫ్యామిలీ చెన్నైలో ఉంటారు సార్ వాళ్ళు. ఓకే. నాకు నేను మొదటిసారిగా ఆయన యజ్ఞంలోనే చూశాను. యజ్ఞంలో దాదాపుగా 35 డేస్ కలిసి పనిచేశాం ఫస్ట్ టైం 2004లో. ఓకే. ఓకే. ఆయన ఎందుకంటే రీ ఎంట్రీ అన్నమాట, చాలా సంవత్సరాల తర్వాత ఒక మెయిన్ విలన్ క్యారెక్టర్ లో ఆ సినిమాలో తీసుకొచ్చినప్పుడు, ఎందుకంటే నేను సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు నేను చిన్నప్పటికే ఆయన సోలో ఫైటర్ గా చాలా పెద్ద క్యారెక్టర్లు చేస్తున్నాడు. అవునవును. అదే చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, వీళ్ళందరితో మెయిన్ స్ట్రీమ్ క్యారెక్టర్ చేసి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన ఏదో వేరే కంట్రీలో ఏదో చేసి తర్వాత వచ్చిన తర్వాత రీ ఎంట్రీ నాకు తెలిసి యజ్ఞం సినిమా. ఓకే. అప్పుడు ఆయనతో జర్నీ అన్నమాట మాకు. ఎందుకంటే మాకు ఆపోజిట్ ఆయనతో ఉంటాను, తర్వాత హీరోతో ఉంటాను, తర్వాత దేవరాజు గారితో ఉంటాను ఆ సినిమాలో నా క్యారెక్టర్. అవునవును. మంచి పరిచయం అండి నాకు. తర్వాత కూడా నేను చాలా సినిమాలు కలిసి పనిచేసాము. కాంబినేషన్ ఉన్నా లేకపోయినా చాలా సినిమాల్లో రెగ్యులర్ గా కలుస్తుండేది. ఓకే. ఓకే. ఆయన తర్వాత ఫ్యామిలీ అంతా చెన్నైలో ఉన్న ఆయన ఎలోన్ గా ఒక్కడే ఇక్కడ ఒక హౌస్ తీసుకొని ఇక్కడ క్యారెక్టర్లు వచ్చినప్పుడు చెన్నై నుంచి వచ్చి ఆ ఇంట్లో ఉండి చేస్తుండేవాడు. ఓకే. ఓకే. హెల్దీగా కూడా ఉండేవాడు సార్. హెల్దీ కంప్లైంట్స్ కూడా ఏం లేవు మనకు తెలుసు. అంటే ఏజ్ ఫ్యాక్టర్స్ లో ఏదైనా షుగర్, బీపీ లాంటివి వచ్చి ఉన్నాయి కానీ కొంచెం అదేం పెద్ద కాంప్లికేటెడ్ గా ఎప్పుడు కనపడేవాడు కాదు అసలు. అదేలేండి. ఓకే. అయితే ఇప్పుడు మనం వింటున్న దాని ప్రకారం ఆయన ఫైనాన్షియల్గా కాస్త స్ట్రగుల్ అయ్యారు అని చెప్పేసి వింటున్నాం. అదిగాక గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు చెన్నై గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయారని వార్త. ఏంటది ఫైనాన్షియల్గా కాస్త ఏమైనా పడ్డారా ఆయన? అది కూడా నేను విన్నానండి క్లోజ్ సర్కిల్ ద్వారానే. ఇక్కడే లాస్ట్ మంత్ 12th ఇక్కడే ఉన్నాడు. ఈ మంత్ 12th డేట్ అంటే భోగికి ముందు ఇక్కడే ఉన్నాడండి. ఓ అవునా. ఓకే. ఓకే. యాక్చువల్ గా భోగికి ముందు 12th మార్నింగ్ మేము కలిసి ట్రావెల్ చేయాలి బై రోడ్ కారులో. ఎందుకంటే మా నేటివ్ ప్లేస్ కందుకూరులో ఇతను లాస్ట్ యాక్ట్ చేసిన సినిమా వీడే మన వారసుడు అని ఒక సినిమాలో యాక్ట్ చేశాడండి. చేస్తే ఆ ప్రొడ్యూసరు, డైరెక్టర్ నాకు ఫ్రెండ్. నేను ఆ సినిమాలో యాక్ట్ చేయలేదు కానీ మా నేటివ్ ప్లేస్ లో ఆడియో ఫంక్షన్ పెట్టారు 12th నైట్. ఓకే. ఓకే.
సో మేము సమీట గాంధీ గారు, ఆనంద్ భారతి గారు, మన ఈ రంగరాజన్ గారు, నేను కలిసి ట్రావెల్ చేయాలి ఆ రోజు ఎర్లీ మార్నింగ్. ఓకే ఓకే. నైట్ వరకు కన్ఫర్మ్ చేశారు. డ్రైవర్ కి మా ఫస్ట్ నన్నే పికప్ చేసుకోమ్మా, తర్వాత రమేష్ గారు వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పాడు. అంత ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. ఫిక్స్ అయిన తర్వాత నైట్ 9 o'clock ఫోన్ చేసి, నాకేదో కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది, ఇంజెక్షన్స్ వేసుకున్నానమ్మా, నేను అంతసేపు కూర్చోలేనేమో, నన్ను వదిలేసేయండిలే, నేను రాలేను అని చెప్పాడు 9కి. ఓకే. 12తో. అదేలేండి. సో అలా లేకుండా ఉంటే అది మాకు మంచి మెమరీగా ఉండిపోయేదేమో మాతో ట్రావెల్ చేసి. అప్పుడు తర్వాత మేము వెళ్ళిపోయాము. తర్వాత ఏదో సిక్ అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి చెన్నై తీసుకెళ్లారని తెలిసిందండి, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల. ఓకే ఓకే. చెన్నై తీసుకెళ్ళారు. మామూలు ఏదో నార్మల్ అనుకున్నాం కానీ ఇది బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చిందండి ఈ రోజు. ఓకే ఓకే. ఎప్పుడు తెలిసింది సార్ మీకు? నాకు ఎర్లీ మార్నింగ్ మా నుంచి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫ్రెండ్ ఇలా ఇలా జరిగింది అని చెప్పి నాకు ఫస్ట్ ఫోన్ చేసి చెప్పాడండి. చౌదరి గారు అని ఒక ఆర్టిస్ట్, ఆయనకు కూడా బాగా క్లోజ్ ఉంటాడండి. అంటే మృదు స్వభావి కాదు కానీ మంచి మనసు. ఆయన ఎక్స్పీరియన్స్లు అప్పుడు సోలోగా బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదండి ఆయనకి, దగ్గరగా బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి. అవునవునవును. అవన్నీ చెప్తా ఉంటే ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళం మేము. తర్వాత ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ అని అడిగారు మీరు. ఫైనాన్షియల్ గా చెన్నైలో ఏంటో మనకు తెలియదండి, కానీ హైదరాబాద్ లో మాత్రం ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ సంబంధించి నాకు డైరెక్ట్ గా ఒక అనుభవం ఉంది. ఆయనకి ఒక ఫ్లాట్ ఉండేదండి మియాపూర్ లో, అపార్ట్మెంట్ ఉంటే ఒక స్నేహమేరా జీవితం అని ఒక సినిమాలో కలిసి యాక్ట్ చేసామండి మేము. శివబాలాజీ గారు, రాజీవ్ కనకాల్ గారు మెయిన్ స్ట్రీమ్, మేమంతా విలన్ క్యారెక్టర్స్ చేసాం దాంట్లో. ఆ షూట్ లో కలిసినప్పుడు రమేష్ గారు, నాకు ఇలా ఒక ఫ్లాట్ ఉందండి, నేను దాన్ని సేల్ చేయాలంటే ఎక్కడ అది ఇదవట్లేదు, ఒక 6 months నుంచి కొంచెం స్ట్రగుల్ అవుతున్నాను, అది కొంచెం ఏదన్నా చూస్తారా, మీ గురించి ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చెప్పారు అని అంటే, అది చూద్దాం సార్ ఎక్కడ ఉంది ఏంటంటే, ఇట్లా నిజాంపేట రోడ్ లో లొకేషన్ చెప్పారు నాకు. చూసిన తర్వాత అతను బ్యాంకులో కొంత అమౌంట్ డ్యూ ఉంది, హౌసింగ్ లో ఉంది, అది క్లియర్ చేసేసి నేను చెన్నై వెళ్ళిపోతాను సార్, ఇక్కడ నాకు పెద్దగా అవకాశాలు కూడా లేవు, నాకు కొంచెం చెన్నైలో ఏదో ప్రాపర్టీ ఏదో కొంటున్నాము, దానికి అవసరం ఉందంటే వితిన్ 1 week లో నేను మా ఫ్రెండ్ కే ఇప్పించానండి. అది ఇప్పించా, బ్యాంకు అంతా క్లియర్ చేసి ఒక రిమైనింగ్ ఒక 10 lakhs పైన వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి తీసుకెళ్లారు హ్యాపీగా. అప్పటి నుంచి బాగా క్లోజ్ అసోసియేషన్ అండి తనతో. బానే ఉన్నాం, చెన్నైలో బాగుంది. పాప మ్యారేజ్ ఎంగేజ్మెంట్ కూడా అయింది, పాపకి మంచి అల్లుడు అండి, మ్యారేజ్ చేయాలి, మ్యారేజ్ కి మీరు రావాలని కూడా చెప్పాడు ఈ మధ్య, ఒక 2 months బ్యాక్. అవును, ఇద్దరు. పాప పెద్ద అమ్మాయికి అయిపోయింది అనుకోండి మ్యారేజ్, చిన్న పాప ఉంది అనమాట మ్యారేజ్ కి. ఖచ్చితంగా సార్ మీరు చేయండి, హ్యాపీగా మనం కలుద్దాం మళ్ళీ మీ మ్యారేజ్ అని చెప్పాము. మొన్న కలవాల్సింది మిస్ అయింది, ఈ రోజు మాత్రం ఈ బ్యాడ్ న్యూస్ విన్నామండి. సో సాడ్. థ్యాంక్ యూ సార్ రమేష్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే మనం చూసాం కదా, దాదాపు ఆయన జర్నీ అంతా కూడా పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు, పెద్ద క్యాన్వాస్ ఉన్న సినిమా జర్నీయే ఉంది. కాకపోతే గ్యాప్ వచ్చింది. లండన్లో దాదాపు 5 సంవత్సరాలు ఉన్నాడు. లండన్ వెళ్ళారు, లండన్లో 5 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత రీఎంట్రీ మనకి యజ్ఞ సినిమా పడింది. దాని తర్వాత కూడా సీరియల్స్, కన్నడ సినిమాలు అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. బట్ సడన్గా ఆయన చనిపోతారని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం విన్నాం కదా, 12వ తారీఖు వరకు కూడా హైదరాబాద్లో ఉన్నారు, సినిమా షూటింగ్ చేసుకున్న 12వ తారీఖు వరకు హైదరాబాద్లో ఉన్నారు. అస్వస్థ అనేసరికి చెన్నై వెళ్ళారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఫైనాన్షియల్గా కొంత డిస్టర్బెన్స్గా ఉన్నాడు అనే విషయం తెలిసింది. బట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయారు అనే వార్త అందరూ విని కాస్త కలత చెందారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇండస్ట్రీ సంబంధించిన వ్యక్తులు. ఏదేమైనా సినిమా ఆర్టిస్టులు అనేది ఫైనాన్షియల్గా ఎలా ఉన్నారు, ఎలా నిలుపుకుంటారు ఏంటనేది బయట నుంచి చూసే వాళ్ళకేమో వాళ్ళకేంటి చాలా డబ్బులు ఉంటాయి అనుకుంటారు. బట్ వాళ్ళ చుట్టూ అడుగు తీసి అడిగేస్తే మెయింటెనెన్స్ అనేది విపరీతంగా ఉంటుంది కదా. వాడు ఎక్కడికి వెళ్ళినా కార్ అవుట్ మెయింటైన్ చేయాలి, చుట్టూ అసిస్టెంట్లని వాళ్ళని వీళ్ళని మెయింటెనెన్స్. బట్ ఏదేమైనా ఫైనాన్షియల్గా కాస్త స్ట్రగుల్ అవుతున్నారు అన్న సందర్భంలో కూతురు పెళ్లి పెట్టుకున్నారు, పెళ్ళి ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పారని చెప్పారు. మరి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఏంటి పరిస్థితి అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ మంచి ఆర్టిస్ట్ని కోల్పోయామనేది ఇండస్ట్రీ మొత్తం కూడా ఫీల్ అవుతున్నారు.
ఓకే. సో ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.